పూర్వకాలంలో ఋషి దుర్వాస ఇచ్చిన శాపం వల్ల దేవతలు తమ శక్తిని కోల్పోయారు. బలహీనులై లోకంలో తమ స్థానం కోల్పోతామన్న భయంతో వారు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు వారిని అమృతాన్ని పొందేందుకు క్షీరసాగరాన్ని మథించాలని చెప్పాడు. ఈ పనికి అసురులతో సహకారం అవసరమవడంతో దేవతలు వారితో తాత్కాలికంగా కూటమి ఏర్పరిచారు. మథనానికి మందర పర్వతాన్ని రాడిగా వాసుకినాగును దారంగా వాడారు. పర్వతం మునిగిపోకుండా చేయడానికి విష్ణువు కూర్మ అవతారంగా ప్రదర్శించి పర్వతాన్ని తన పెక్కులతో మోశారు. మథనం మొదలైన తర్వాత ఎన్నో అమూల్యమైన వస్తువులు బయటపడ్డాయి. కామధేను, ఐరావతం, కల్పవృక్షం, లక్ష్మీదేవి విష్ణువు సహచరిగా ఆమెను ఎన్నుకుంది. అయితే మథనంతో పాటు హాలాహల అనే మహావిషం కూడా వెలువడింది. శివుడు దాన్ని సేవించి గరిష్ట భయాన్ని నివారించాడు. ఆ విషం వల్ల ఆయన గొంతు నీలంగా మారి నీలకంఠుడు అనే పేరు పొందాడు. చివరికి ధన్వంతరి దేవుడు అమృతంతో కూడిన కలశాన్ని చేతబట్టి బయటపడ్డాడు. దీన్ని చూసిన అసురులు దానిని పొందాలని యత్నించగా గొడవ మొదలైంది. అప్పటికి విష్ణువు మోహిని అనే అపురూప సౌందర్యం కలిగిన రూపంలో అవతరించి అసురులను మోహితుణ్ణి చేశాడు. అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చి వారి శక్తిని తిరిగి కలిగించింది. ఒక అసురుడు రాహు దేవతల వేషం వేసి అమృతాన్ని సేవించగా విష్ణువు అతని తలను వేరుచేశాడు. అతని తల మరియు శరీరం రాహు, కేతుగా మారాయి. ఈ కథ సంస్కృతంలో ధర్మ అధర్మాల మధ్య యుద్ధాన్ని, సహనం, భక్తి మరియు దివ్య జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది.